నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత మళ్ళీ భీమవరం నుంచి పోటీ చేసేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. 2019 ఎన్నికల్లో కనుక చూస్తే భీమవరం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పోటీ చేసి దాదాపు 62,000 ఓట్లను సాధించారు. అదేవిధంగా గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 70,000 ఓట్లతో అయితే విజయం సాధించారు. అదేవిధంగా పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు 54,000 ఓట్లకి పరిమితమయ్యారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి. అంటే 8,000 ఓట్ల తేడాతోటి జనసేన అధినేత భీమవరం నుంచి ఓటమి చెందిన పరిస్థితి. అయితే 2019 ఎన్నికల్లో జనసేన అధినేతను ఓడించేందుకు దాదాపు 100 కోట్ల రూపాయలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఖర్చు చేసింది అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి జనసేన నేతలు అయితే నేటికి కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అయితే జీరో బడ్జెట్ పాలిటిక్స్లో భాగంగా జనసేన అధినేత భీమవరం నియోజకవర్గాన్ని చేజార్చుకున్నారు అనేది నేటికి కూడా రాజకీయ విశ్లేషక అంచనా. అయితే మొత్తానికి కనుక చూస్తే జీరో బడ్జెట్ పాలిటిక్స్ని ప్రవేశపెట్టినటువంటి జనసేన అధినేత ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా పంచకుండా, మద్యాన్ని పంచకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 19 లక్షల ఓట్లను జనసేన పార్టీ కైవసం చేసుకోవడం అంటే ఖచ్చితంగా రికార్డ్ అని చెప్పాలి. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కనుక చూస్తే ఖచ్చితంగా ఎన్నికలకు ముందు డబ్బుని మద్యాన్ని ఏరులే పారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ 2019లో మాత్రం జనసేన అధినేత వారికి పూర్తి భిన్నంగా ఉండటం వల్ల అనేక నియోజకవర్గాలు అతి తక్కువ ఓట్లతో కూడా చేజారినటువంటి నియోజకవర్గాల్లోనే సాక్షాత్తు జనసేన అధినేత సైతం అటు గాజువాక అదేవిధంగా భీమవరం నియోజకవర్గంలో ఓటమి చెందిన పరిస్థితి ఉంది. అయితే ఎక్కడ పోగొట్టుకున్నామో ఖచ్చితంగా తిరిగి అక్కడే దక్కించుకోవాలనేటువంటి లక్ష్యంతో జనసేన అధినేత భీమవరం నుంచి పోటీ చేసేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తాన్ని కనుక చూస్తే భీమవరం నుంచి 2019లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గ్రంథి శ్రీనివాస్ భీమవరంలో గెలిచారు. అయితే ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా భీమవరం నియోజకవర్గంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయలేదు అనేది అయితే స్థానికంగా వినపడుతోంది. అయితే పవన్ కళ్యాణ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్కి ఏమాత్రం కూడా వైకాపాలో అయితే గౌరవం అయితే దక్కలేదని చెప్పుకోవచ్చు. కనీసం 2వ విడత మంత్రివర్గంలో అయినా సరే గ్రంథి శ్రీనివాస్కి మంత్రి వర్గంలో చోటు దక్కుతుంది అని చెప్పేసి ఆయన వర్గీయులు ఆశించినప్పటికీ కూడా కనీసం 2వ విడత మంత్రివర్గంలో సైతం కూడా గ్రంథి శ్రీనివాస్కి అయితే మంత్రి పదవి అయితే దక్కలేదని చెప్పుకోవచ్చు. మొత్తాన్ని కనుక చూస్తే సుదీర్ఘకాలంగా దాదాపు 5 సంవత్సరాల పాటు భీమవరం నియోజకవర్గంని గ్రంథి శ్రీనివాస్ ఏ విధంగా కూడా డెవలప్ చేయలేదని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో అయితే ఒక భావన అయితే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. జనసేన అధినేతను చేజేతులా ఓడించుకున్నాము అని చెప్పేసి ఒక భావన అయితే ప్రజల్లో అయితే ఉందని చెప్పొచ్చు. నేటికి కూడా ప్రజల్లో అయితే పశ్చాత్తాపం తీవ్ర స్థాయిలో భీమవరం నియోజకవర్గం అదేవిధంగా గాజువాకలో ఉందని చెప్పొచ్చు. సో గాజువాక నియోజకవర్గం కనుక చూస్తే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తిప్పల నాగిరెడ్డికి ఆయనకు కానీ ఆయన కుటుంబీకులకు కానీ ఇక్కడ టికెట్ని సాక్షాత్తు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే నిరాకరించారు. తిప్పల నాగిరెడ్డి సైతం కూడా కనీసం 2వ విడతలో అయినా సరే మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించినప్పటికీ కూడా తిప్పల నాగిరెడ్డికి కూడా మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అంటే ఇక్కడ ప్రధానంగా కనుక ఆలోచిస్తే వారి సొంత బలంతో జనసేన అధినేత మీద నగ్గలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి 100 కోట్ల రూపాయల డబ్బును ఖర్చు పెట్టి జనసేన అధినేతను ఓడించింది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అంచనా వైకాపా అధిష్టానానికి ఉంది. కాబట్టి గ్రంథి శ్రీనివాస్ కానీ తిప్పల నాగిరెడ్డికి కానీ వారి ఇరువురికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని చెప్పొచ్చు. ఎందుకంటే వారి వ్యక్తిగత చరిష్మా మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద గెలిచిన పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. కేవలం అధికార వైసీపీ 100 కోట్ల రూపాయల డబ్బుని మద్యాన్ని ఏర్లుగా పారించడం వల్ల మాత్రమే జనసేన అధినేతని అతి తక్కువ ఓట్లతో అక్కడ ఓడించగలిగామా అనేటువంటి ఒక భావన వైకాపా అధిష్టానంలో ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ మీద గెలిచినటువంటి ఇరువురికి కూడా మంత్రి వర్గంలో అయితే చోటు కల్పించలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇటు భీమవరం నుంచి చూస్తే ఈసారి పవన్ కళ్యాణ్ కేవలం భీమవరం నియోజకవర్గం నుంచే బరిలో దిగాలనుకున్నారు. కేవలం ఒక నియోజకవర్గం నుంచి పోటీ. ఎందుకంటే గతంలో 2019 ఎన్నికల్లో ఆయన 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. అదేవిధంగా 2009లో ప్రజారాజ్యం అధినేతగా ఉన్న చిరంజీవి సైతం కూడా అటు పాలకొల్లు ఇటు తిరుపతి 2 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసినప్పటికీ కూడా అతి తక్కువ ఓట్లతో పాలకొల్లో ఓటమి చెందారు. తిరుపతి నియోజకవర్గంలో దాదాపు 15,000 మెజార్టీ తోటి ఆయన తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ప్రస్తుతం కనుక చూస్తే జనసేన అధినేత కేవలం ఒక నియోజకవర్గం మీద మాత్రమే దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. అయితే 2019 ఎన్నికల సినారియో కనుక ఒకసారి పరిశీలిస్తే వైకాపా అధిష్టానం పెద్ద ఎత్తున జనసేన అధినేతను ఓడించడం కోసం డబ్బు ఏ విధంగా ఖర్చు పెట్టిందో అదేవిధంగా ఒక నెగిటివ్ ప్రాపగాండా పవన్ కళ్యాణ్ భీమవరంలో గెలిస్తే ఖచ్చితంగా ఇక్కడ రాజీనామా చేసి గాజువాకే పరిమితం అవుతారు. ఎందుకంటే గాజువాక ప్రాంతం అనేది వైజాగ్ పార్లమెంట్ కింద ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ గాజువాకలోనే జనసేన అధినేత ఆ
అక్కడ ఇక్కడ 2 చోట్ల కనుక నెగ్గితే ఖచ్చితంగా భీమవరంకి రాజీనామా చేసి గాజువాక్ వెళ్తాడనే ప్రచారం భీమవరంలో చేశారు. అదేవిధంగా గాజువాక్లో సైతం కూడా జనసేన అధినేత సొంత ప్రాంతం కాబట్టి గోదావరి జిల్లాలో కాబట్టి ఆయన భీమవరానికి పరిమితం అవుతాడు గాజువాక్లో నెగ్గినప్పటికని చెప్పేసి అక్కడ ఒక నెగిటివ్ ప్రాపకాండా అధికార వైకాపా చేసింది. అదేవిధంగా 100 కోట్ల రూపాయల డబ్బును కూడా ఖర్చు పెట్టింది. సో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని జనసేన అధినేత ఈసారి ఖచ్చితంగా భీమవరం అంటే ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే జనసేన పార్టీ సంబంధించినటువంటి క్రియాశీలక సభ్యులు కానీ అదేవిధంగా భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల స్థాయి నేతలందరూ కూడా జనసేనలో ఉన్నటువంటి నేతలందరూ కూడా అక్కడ పూర్తి స్థాయి కార్యక్రమాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. గ్రౌండ్ లెవెల్లో జనసేన అధినేతను ఈసారి గెలిపించుకునేటువంటి దిశగా ఇంటింటికి ప్రచారాలు కూడా మొదలుపెట్టారు. జనసేన అధినేత సైతం కూడా భీమవరం అయితే పర్యటన ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం పెడుతున్నటువంటి ఇబ్బందులు ఏదైతే ఉందో ఆర్ఎండ్బి శాఖ సంబంధించినటువంటి ఉద్యోగులు జనసేన అధినేత హెలికాప్టర్ ల్యాండింగ్ సంబంధించి పర్మిషన్లు నిరాకరించడంతో ఆయన భీమవరం పర్యటన అయితే ప్రస్తుతానికి రద్దయింది. మొత్తాన్ని కనుక చూస్తే భీమవరం నుంచే జనసేన అధినేత రాజకీయం చేస్తున్నట్లయితే స్పష్టంగా కనపడుతుంది. ఈసారి భీమవరం నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. గతంలో కనుక చూస్తే తెలుగుదేశం పార్టీ దాదాపు 54,000 ఓట్లను సాధించిన పరిస్థితి. ఈసారి టీడీపీ జనసేన కూటమిలో భీమవరం నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా జనసేన అధినేత 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని చెప్పుకోవడంలో అయితే ఎలాంటి అతిశయోక్తి లేదు. టీడీపీ జనసేన కలయిక అదేవిధంగా పెరిగిన జనసేన అధినేత యొక్క క్రేజ్ కానీ ఇమేజ్ కానీ అదేవిధంగా గతంలో వైకాపా ఏదైతే 100 కోట్ల రూపాయల డబ్బు ఏరులే పారించింది ఈసారి వాటిని పూర్తిగా నియంత్రించేందుకు జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున పకడ్బందీగా వ్యవహరించేటువంటి విధానం అదేవిధంగా కేవలం జనసేన అధినేత ఒక నియోజకవర్గంలోనే పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గ్రంథి శ్రీనివాస్ ఏ విధమైనటువంటి అభివృద్ధి పనులు చేయకపోవడం ఇవన్నీ కూడా జనసేన అధినేత ఖచ్చితంగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. ఈసారి భారీ మెజార్టీతోటి జనసేన అధినేత భీమవరం నుంచి అసెంబ్లీకి అడుగు పెడతారని చెప్పుకోవచ్చు.